మనకు బాధ వచ్చినప్పుడు కాదు, మనకు కష్టం వచ్చినప్పుడు కాదు, మనకేదో ఇబ్బంది కలిగినప్పుడే కాదు, కానీ ప్రతి దినము ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడడం చాలా ప్రాముఖ్యమైంది. అది మన జీవితాల్ని కడుతుంది, అది మన బ్రతుకుల్ని కడుతుంది. దేవుని మీద ఆధారపడడం మనం నేర్చుకోకపోతే మనం ఏం ఆధారం చేసుకున్నట్టు? మన స్వబుద్ధిని ఆధారము చేసుకొని బ్రతుకుతున్నాం. మనం దేవుణ్ణి ఆశ్రయించలేకపోతున్నాం అంటే, దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం అంటే, మనం మనల్ని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నామని అర్థం. అదే మన జీవితాన్ని సూచిస్తుంది. మన బ్రతికే విధానమే మనం ఎవరిపైన ఆధారపడామో సూచిస్తుంది. మనం దేనిపైన ఆధారపడి బ్రతుకుతున్నాం? ఈ లోకంలో ధనమున్నవాడు దేనిపైన ఆధారపడి బ్రతుకుతాడు? తన ధనము పైన ఆధారపడి బ్రతుకుతాడు. ఈ లోకంలో ఏదైనా గొప్ప పదవి ఉన్నవాడు దేనిపైన ఆధారపడి బ్రతుకుతాడు? వాని పదవి పైన. కొందరు కుటుంబం పైన, కొందరు ఉద్యోగం పైన, వాళ్ళకున్న స్థితిని బట్టి వాటిపైన ఆధారపడి బ్రతకడం. ఇది మన స్వబుద్ధి మనకు నేర్పిస్తుంది. కానీ వాక్యం అంటుంది, నువ్వు దేవుని పైన ఆధారపడి బ్రతకాలి. నీకు డబ్బున్నా, నీకు ఉద్యోగం ఉన్నా, నీకు పదవి ఉన్నా, ఈ లోకంలో నీకు ఎంత గొప్ప స్థితి ఉన్నా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీవు దేవుని పైన ఆధారపడి బ్రతకడం నేర్చుకోవాలి.